హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన మోడిఫికేషన్ లింక్ అనేది యాక్టివ్ అయిపోయింది. సో క్లియర్గా ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు, ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు దేశం, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ rrbapply.gov.in. సో ఈ వెబ్సైట్లోకి వచ్చేసి అక్కడి నుంచి మీరు మోడిఫికేషన్ అన్నది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో rrbapply.gov.in లోకి రావాలి. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ సో మీరు ఇక్కడ చూసుకుంటే అప్లై అని ఉంటుంది. మీరు ఈ పేజ్లోకి వస్తే కనుక ఫస్ట్ rrbapply.gov.in లోకి వస్తే అప్లై అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ కింద ఇట్లా చూడండి, క్రియేట్ అన్ అకౌంట్ అండ్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని వస్తుంది. సో ఇది మనకి ఏంటి, మోడిఫికేషన్ లింక్ గురించి కదా. సో మోడిఫికేషన్ లింక్ అంటే మనం క్రియేట్ చేసుకోవట్లేదు, ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న దాన్ని మోడిఫై చేసుకున్నాం. సో ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇది ఉంది కదా, అలా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఏదైనా ఇవ్వండి. మీ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో అది క్రియేట్ చేసినప్పుడు అది ఇవ్వండి. అండ్ తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి, లాగిన్ అవ్వండి. ఓకేనా, ఫస్ట్ స్టెప్ అయితే అది. ఒకవేళ మీ దగ్గర ఆ డీటెయిల్స్ లేవంటే ఫర్గాట్ పాస్వర్డ్ అయితే కొట్టండి. ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే ఏం అడుగుతుంది, ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే మీకు మీ మొబైల్ నెంబర్ అయితే అడిగిద్ది, లేదా ఈమెయిల్ అడ్రస్ ఏది గుర్తుంటే అది ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే రిజిస్ట్రేషన్లో ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇక్కడ ఉన్న క్యాప్చా ఇస్తే మీ ఈమెయిల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. సో అప్పుడు మీ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఇచ్చి అక్కడ పాస్వర్డ్ ఇందాక చూపించిన పేజ్ ఉంది కదా, సో ఆ పేజ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ ఈమెయిల్కి ఒకటి వస్తుంది కదా, సో మొబైల్ నెంబర్ దగ్గర కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చేసి ఆ పాస్వర్డ్ దగ్గర వాళ్ళు అక్కడ మీకు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఇక్కడ ఏదైతే మీకు క్యాప్చా ఉందో ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మనకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇలాంటి పేజ్ ఒకటి వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏముంది, జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ మనకి అప్లికేషన్ హిస్టరీ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా, సో అది ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో అది క్లిక్ చేస్తే మనకి ఇట్లాంటి పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన అప్లికేషన్స్ అన్నీ మీరు దేనికి అప్లై చేస్తారో అవన్నీ కనపడతాయి అనమాట. సో ఇక్కడ చూడండి 05/2024 NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ పోస్ట్ అని ఉంది, పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఉంది. ఇక్కడ మన అప్లికేషన్ చూసుకోవచ్చు. అండ్ మాడిఫై చేయాలి అంటే ఇక్కడ మాడిఫై అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా, సో దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నారు, యూ కెన్ మాడిఫై యువర్ అప్లికేషన్ పర్టికులర్స్ ఎక్సెప్ట్, మనం మాడిఫై అయితే చేసుకోవచ్చు అంట, బట్ అందులో మన నేమ్ని మాడిఫై చేయలేం, ఫాదర్ నేమ్ని, మదర్ నేమ్ని, జెండర్ని మనం మాడిఫై చేయలేమంట. సో దాంతోపాటు మనకి ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవేమీ చేంజ్ చేసుకోలేం టిల్ 10 days ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్. ఓకేనా, ఇది మనకి 10 days లేదు, 30th వరకే డేట్ మనకి. సో ప్రజెంట్ అయితే మార్చలేదు కాబట్టి ఇప్పుడు మనకి లాస్ట్ డేట్ 30th అనుకోవాలి. ఓకేనా, సో దాన్ని పక్కన పెట్టేస్తే ప్రతి మోడిఫికేషన్కి మీరు ఫీజు, ఓకేనా, మీరు అప్లికేషన్లో మార్చుకున్న ప్రతి దానికి 250 అయితే సెపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. నాన్ రిఫండబుల్ ఇది. ఓకేనా, సో మళ్ళీ తిరిగి అయితే రాదు. ఓకే, బట్ మనకు అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇదే లాస్ట్ ఛాన్స్ అనమాట మీకు. దీని తర్వాత ప్రాసెస్ మీకు స్క్రూటినీలోకి వెళ్తుంది. వాళ్ళు చెక్ చేసి ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే రిజెక్ట్ చేసేస్తారు. అప్పుడు మనకు మాట్లాడటానికి స్కోప్ ఉండదు అనమాట. సో ఒకవేళ ఏదైనా తప్పు ఇచ్చినా లేదా పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకోవాలనుకున్నా ఇప్పుడే మార్చుకోండి. ఓకేనా, తప్పులు ఇచ్చినవి పోస్ట్ ప్రిఫరెన్స్లు అలాంటివన్నీ ఇప్పుడే మార్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పాతది ఇంతకుముందు అప్లై చేసినప్పుడు ఎట్లా అయితే ఉందో అట్లా ఓపెన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మీరు క్రియేట్ అన్ అకౌంట్లో ఇచ్చిన డీటెయిల్స్ని మాడిఫై చేసుకోలేరు. అండ్ దాంతోపాటు జోన్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని కూడా మాడిఫై చేసుకోలేరు. వాటికి సంబంధించి చేసుకోవాలంటే ఉన్న ప్రాసెస్ నేను ఒక వీడియో చేశాను, అవి చేంజ్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ని నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకవేళ అవి మార్చుకోవాలనుకుంటే ఆ వీడియో అయితే చూడండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమేమి మార్చుకోవచ్చు అన్నది చూద్దాం. ఓకే, సో ఇక్కడ బేసిక్గా ఈ సింబల్ వస్తుంది చూసారా, వీటిని ఏది మనం మార్చలేము అనమాట. ఓకేనా, సో వీటిలో ఏది మనం మార్చలేం అంటే బేసిక్గా ఇక్కడ పైన పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా, పర్సనల్ డీటెయిల్స్లో కంట్రీ కానీ, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, తర్వాత ఫుల్ నేము, తర్వాత నేమ్కి సంబంధించి ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవేమి మనం చేయలేమన్నమాట. మ్యారిటల్ స్టేటస్
మార్చుకోవచ్చు, రిలీజన్ మార్చుకోవచ్చు, మదర్ టంగ్ మార్చుకోవచ్చు, ఎగ్జామ్ చాయిస్ మనకి ఏ లాంగ్వేజ్లో కావాలో మార్చుకోవచ్చు, మన మోల్స్ మార్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ మార్చుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇక్కడ మనకి ఇది ఓపెన్ అవుతుంది మార్చుకోవచ్చు, ఇది ఓపెన్ అవుతుంది మార్చుకోవచ్చు. ఓకే, సో ఇది ఇక్కడ మీకు ఫీజు ఎగ్జంప్షన్ కావాలని అడుగుతుంది, అది మార్చుకోవచ్చు. మదర్ టంగ్ మీది ఏదైతే అది మార్చుకోవచ్చు. చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ మీరు ఇవి కూడా డీటెయిల్స్ అయితే మార్చుకోవచ్చు. ఓకేనా, సో అదైతే మనకి మార్చుకోవడానికి ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటే కూడా ఏదైనా మార్చుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఓన్లీ దోస్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు మాత్రమే రిజర్వేషన్కి ఎలిజిబుల్ అని అడుగుతుంది. ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ ఇచ్చేసి మీరు ఒకవేళ అవి అయితే కనుక మీరు పెట్టుకోవచ్చు. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఏదైతే అది పెట్టుకోండి. ఒకవేళ ఎస్సీ అయితే మీరు సర్టిఫికేట్ అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే మిగతా ఇక్కడ డేట్ మీ క్యాస్ట్కి సంబంధించింది ఇచ్చేయండి, సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి, ఇష్యూయింగ్ అథారిటీ ఏది ఉంటే అది, అలాగే మీకు డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడైతే అప్పుడు, డూ యూ ఫ్రీ అవైల్ ట్రావెల్ పాస్ అంటే అది ఇచ్చేయండి. మీకు ఎక్కడ కావాలి అనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మీరు ఏ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇస్తే అక్కడి నుంచి పాస్ అయితే ఇస్తారు. ఓకేనా, లేదు మనకి యూఆర్ అనుకుంటే యూఆర్ పెట్టేసుకుంటే అసలు ఏమి ఇవ్వాల్సింది ఉండదు, బట్ యూఆర్కి మాత్రం అలాగనమాట. సో అండ్ తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. మొత్తం అన్నీ మీకు ఫంక్షనల్ ఉన్నాయి. మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి, టౌన్ అన్నీ మార్చుకోవచ్చు, పిన్ కోడ్ ఇవన్నీ. సో ఇప్పుడు ఏమైనా తప్పిస్తే అది మార్చుకోండి. ఇక్కడ మీరు టిక్ ఇఫ్ ద ప్రజెంట్ అకౌంట్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ప్రజెంట్ అకౌంట్ ఇప్పుడు ఉన్న అకౌంట్ సేమ్ అడ్రస్ అయితే అది టిక్ చేయండి సరిపోతుంది. లేకపోతే రెండు సెపరేట్గా అయితే ఇది వేరే అడ్రస్, ఇది వేరే అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి, పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే మార్చుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, సేవ్ అని ఉందిగా, ఫస్ట్ సేవ్ చేసుకోండి, తర్వాత నెక్స్ట్లోకి వెళ్ళండి. ఓకేనా, సో నెక్స్ట్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఆర్యూఎన్ ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇవ్వండి, ఎస్. ఇక్కడ ఏదైనా తప్పిస్తే మార్చుకోవచ్చు. ఓకేనా, సో మార్చుకోవాలనుకుంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఏమైనా ఉంటే అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ అయితే వాళ్ళు ఎస్ పెట్టుకోండి ఒకవేళ మిస్టేక్లో ఏమైనా పోతే. అలాగే స్క్రైబ్ కావాలనుకుంటే ఎస్ పెట్టుకోండి. అలాగే ఈబీసీ గురించి మాట్లాడాలి అంటే మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఎవరో పెట్టుకోకపోతేనే మంచిది. ఒకవేళ మీ దగ్గర ఆ సర్టిఫికేట్ లేదు ఆర్ మీకు గనక అది ఇవ్వకరు అనుకుంటే మీరు పాస్ అయినా కూడా ఇది గనక పెట్టుకుంటే మీకు జాబ్ ఎవరు అనమాట, సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోతే. సో అందుకని కొంచెం ఆ ఈబీసీ సర్టిఫికేట్ దగ్గర ఒక 250 తగ్గుతుంది అంతే. మీకు దానికోసం చూసుకుని మాత్రం ఎవరు పెట్టద్దని నేనైతే రికమెండ్ చేస్తాను, అంత రిస్క్ అవసరం లేదు. నెక్స్ట్ మీరు ఆల్రెడీ ఏమైనా రైల్వే ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టచ్చు, లేకపోతే లైక్ ఇక్కడ చేంజెస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉంటే అందులో మీరు చేంజెస్ ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అవి కూడా మీకు మారుతాయి, ప్రాబ్లం ఏం లేదు, అవి కూడా మార్చుకోవచ్చు. ఓకే, ఫైనల్గా సేవ్ కొట్టేసి నెక్స్ట్ కొడితే మీరు నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీకు మెట్రికులేషన్ సంబంధించి ఓకేనా, మెట్రికులేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ పెన్ సింబల్ ఉంది కదా, అది నొక్కితే ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అవుద్ది, అక్కడి నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. లేదు బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిందైనా ఇక్కడ ఉన్న ఎడిట్ ఆప్షన్ నొక్కితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకటి నేను ఇప్పుడు ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది. మీరు అది క్లిక్ చేస్తే ఇక్కడ ప్రతిదీ డీటెయిల్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి, ఇట్లా ఓపెన్ అయితే అవుతుంది, అప్లోడ్ చేసుకోవచ్చు అక్కడ డాక్యుమెంట్తో సహా. ఓకే, అలా కాదనుకుంటే క్లోజ్ చేసేసుకుంటా అన్నా కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు, డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు అనమాట. సో నేనైతే ఏం మార్చట్లేదు, బట్ మీకు చూపించడానికి చూపించాను. సో అది అండ్ ఫైనల్గా మీకు మీ సర్టిఫికేట్ ఏమైనా అప్లోడ్ చేస్తే అలా వస్తుంది, అది మార్చింది ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మీరు ఫోటో ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే ఫోటో మార్చుకోవచ్చు, కింద ఆప్షన్ ఉంది ఇక్కడ చూపిస్తుంది కదా బ్రౌజ్ అని, ఈ బ్రౌజ్ దగ్గర మీరు క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ఫోటో ఏదైనా ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని ఇచ్చేసేయచ్చు. ఓకేనా, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కూడా అదే, మనకి అలా ఓపెన్ అవుద్ది, అక్కడి నుంచి ఫోటో ఇచ్చేయండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గరే ఉంటాయి. సో ఇవి కరెక్ట్గా ఇవ్వండి, కక్కుర్తి పడద్దు ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే
అంటే మీరు ఫోన్తో తీసుకుని ఇట్లా కాకుండా ప్రాపర్గా ఇవ్వండి ఫోటో అండ్ సిగ్నేచర్ విషయంలో. అప్పుడే మీకు రిస్క్ ఉండదు అనమాట. ఎందుకు మనకి ఎంత రిస్క్. సో ఇలాగే సిగ్నేచర్ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ మీకు సిగ్నేచర్ దగ్గర కూడా బ్రౌజ్ అని ఉంది కదా, బ్రౌజ్ చేసుకుని అక్కడి నుంచి ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ కొత్తగా ఏమైనా మార్చుకుని ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకేనా. బట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినవి సాటిస్ఫై అవ్వాలి ఆ ఇమేజ్కి సంబంధించి. ఆల్రెడీ మేము ఇంతకుముందు అప్లై వీడియోలో చెప్పాం కదా, సేమ్ ప్రాసెస్. ఇలా సేవ్ కొట్టి నెక్స్ట్లోకి వెళ్ళిపోతాం. తర్వాత ఇప్పుడు ఈ ప్రిఫరెన్స్లో జోన్లు ఏమైనా మార్చుకోవాలి, మీరు ఇది మార్చుకోవాలి అనుకుంటే ప్రిఫరెన్స్ ఆర్డర్ అన్నది ఇక్కడ ఉన్న ప్రతి దాని మీద ఇంటూ కొట్టేస్తే ఇక్కడికి వచ్చేస్తాయి అన్నీ. మళ్ళీ మీరు దాన్ని మీకు నచ్చిన ఆర్డర్లో ఇవ్వచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ వర్సెస్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఏ జాబు ఎలా ఉంటుంది అన్నది ఆల్రెడీ మనం చేసాం. అండ్ దాంతోపాటు కంపారిజన్ వీడియోస్ కూడా చేసాం. మీకేమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి, అవి నేను చేస్తాను. దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్స్ అయితే మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఓకేనా. సో ప్రిఫరెన్స్ కూడా మార్చుకున్న తర్వాత ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ మై అవన్నీ ఇచ్చేసి ఇక్కడ మీరు ప్లేస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్. ఇక్కడ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లేదా చెక్ చేసుకుని, అంటే ఇక్కడ ఐ హియర్ డిక్లేర్ దగ్గర కూడా మీరు టిక్ మార్క్ కొట్టేసి లాసిక్ సర్జరీ చేయించుకోకపోతే ఇక్కడ కూడా క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఏ ఊరు అయితే ఆ ఊరు ఇచ్చేసి సేవ్ కొట్టి ప్రివ్యూ అప్లికేషన్ కొడితే ఓపెన్ అవుద్ది అనమాట. ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన దగ్గర అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని ఫైనల్గా ఐ హ్యావ్ రీచెక్డ్ మై డీటెయిల్స్ అని కొట్టేసి ఎంటర్ ద ఓటీపీ అని ఉంటుంది, జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. లేదు మనం ఏమన్నా తప్పించామనుకుంటే మళ్ళీ ఎడిట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఎడిట్లోకి అయితే వెళ్ళొచ్చు. ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు పేమెంట్ పేజ్లోకి వెళ్ళిపోతారు. సో అక్కడ 250 వాట్ ఎవర్ ఎంత అయితే వస్తుందో అంత పే చేసేస్తే మీ మోడిఫికేషన్ లింక్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అదనమాట మోడిఫికేషన్ ప్రాసెస్ సంబంధించి. సో ఫైనల్గా ఎవరైనా ఎన్టీపీసీకి కానీ ఏదైనా రైల్వే ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా క్లాసెస్ సంబంధించి తీసుకోవాలనుకుంటే మన యాప్లో క్లాసెస్ అయితే ఉంటాయి. ఫిజిక్స్ కానీ, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, రీజనింగ్ అన్ని క్లాసెస్ ఉన్నాయి. 299గా వచ్చేస్తుంది అనమాట. సో చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉంది. SARAN కూపన్ కోడ్ కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. సో తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. 100-200 కోసం చూసుకోవద్దు. జాబ్ ఇంపార్టెంట్ అనమాట. సో జాబ్ కోసం మనం ఆ మాత్రం అంటే నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ క్లియర్ చేశాను, అలాగే ఇందులో క్లాసెస్ చెప్పిన వాళ్ళు కూడా రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే. సో మాకు ఒక ఐడియా ఉంది ఎలా వస్తాయి ఎలాగా అని. దాన్ని బట్టి మేము వీడియోస్ అయితే చేసాం అన్నమాట క్లాసెస్. సో తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఉపయోగపడే లాంటి క్లాసెస్ అయితే చేసాం. సో తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ దానిలోనే ఫుల్ కోర్సెస్ కావాలన్నా కూడా మన దగ్గర ఉంటాయన్నమాట. సో ఇప్పుడు జనరల్ సైన్స్ ఫుల్ కోర్స్ అయితే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 599గా వస్తుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 699గా వస్తుంది. టెక్నీషియన్ ఫుల్ కోర్స్ 999K. అలాగే ఏఎల్పి బెస్ట్ కోర్స్ CBT 1, CBT 2, పార్ట్ A, CBAT కలిపి 1199గా వస్తుంది. సో చాలా తక్కువ ప్రైజెస్కి అయితే మీకు ఫుల్ కోర్సులు కూడా వస్తున్నాయి. బట్ మీరు ఏంటంటే ఈ కోర్సెస్ తీసుకున్న తర్వాత నాకు మెసేజ్ అయితే చేయండి. మీ నేమ్ అండ్ తర్వాత మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో ఆ కోర్స్ నేమ్, తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ మీ వాట్సాప్ మొబైల్ నెంబరు కామెంట్ చేస్తే దాని తర్వాత మీ టార్గెట్ ఏ ఎగ్జామ్ అన్నది కూడా కలిపి నాకు వాట్సాప్ అయితే చేయండి. నెంబర్ వచ్చేటప్పటికి 9014566110కి అయితే చేయండి. కోర్స్ తీసుకున్న వాళ్ళు మెసేజ్ మాత్రమే చేయండి వాట్సాప్లో. కాల్స్ అవి చేయొద్దు, ఎందుకంటే చాలా కష్టమైపోద్ది, చాలామంది కాల్ చేస్తుంటారు. ఓకేనా. సో మెసేజ్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. సో దట్ మనం లైవ్ ఇంటరాక్షన్స్తో మీకు అసలు ఎక్కడ ఉన్నారు, ఎలాగా ఏంటి అని మనం మాట్లాడుకుందాం. మీ ప్రిపరేషన్ ఎక్కడ దాకా వచ్చింది, సో దాన్ని బట్టి ఏం చేయొచ్చు అన్నది మనం డిస్కస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్యూచర్ మనం ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే చూడొచ్చు. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఇక్కడ మీరు ఏమైనా డౌట్స్ అడిగినా ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. అప్డేట్స్, రైల్వే అప్డేట్స్ ఫస్ట్ ఇక్కడ వస్తాయి. అలాగే మీకు గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా ఫస్ట్ ఇక్కడ వస్తాయి. ఇక్కడి నుంచి మీరు ఫస్ట్గా తెలుసుకోవచ్చు. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ ID లింక్ శరణ్ తేజస్ అని, అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు.
ఫైనల్గా ఎన్టీపీసీకి సంబంధించిన మెయిన్ థింగ్ ఏంటి, నేను సర్వే అయితే కండక్ట్ చేస్తున్నాను ప్రజెంట్. అంటే మనకి ఎంతమంది ఏ జోన్ అప్లై చేశారు, టోటల్ ఫామ్ ఫిలప్స్కి ఏ జోన్కి ఎలాగొచ్చాయి, ఏ పోస్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఏ జోన్ అన్నీ క్లియర్గా అక్కడ తెలిస్తే ఆ వీడియో ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను అనమాట. బేసిక్గా ఆ వీడియో చూస్తే మీకు ఆ సర్వేలో ఎలా పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. సో ఆ సర్వే లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఏంటంటే ఆ సర్వేలో పార్టిసిపేట్ చేస్తే ఎక్కువ మందికి ఆ సర్వేలో పార్టిసిపేట్ చేస్తే మన దగ్గర రియల్ డేటా ఉంటుంది కాబట్టి మనం ఒక ఎజంప్షన్ తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఏ పోస్ట్కి ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు, ఏ జోన్కి ఎంత కాంపిటీషన్ ఉన్న క్లారిటీ వస్తుంది అనమాట. దానికోసం అది ఎలాగన్నది ఆ వీడియో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడ చూసి అయితే తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో కూడా మార్నింగే చేశాను నేను, CCTS వర్సెస్ JAA. సో ఈ జాబ్ ఎలా ఉంటుంది, ఈ రెండింటి మధ్యలో కంపారిజన్, శాలరీస్ని కానీ లేకపోతే ప్రమోషన్ కానీ లేకపోతే ప్రెషర్లు ఎలా ఉంటాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన దగ్గర వస్తుంటాయి, మిస్ అయిపోతారు. సో మిస్ అవ్వకుండా ఉండగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ పాత వాళ్ళు డెఫినెట్గా లైక్ చేయండి, సో దట్ మాకు మోటివేషన్ ఉంటుంది. ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా ఫాస్ట్గా మేము కంటిన్యూస్గా చేయడానికి ఉంటుంది. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. ఫైనల్గా మీ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. స్పెసిఫిక్గా ఇప్పుడు RRB NTPC అయితే RRB NTPC అని మీ డౌట్ అయితే కామెంట్ చేయండి. దాని మీద ఎక్కువ మంది అడిగేదాని మీద నేను వీడియోస్ అయితే చేస్తాను. సపోజ్ లైక్ CCTS వర్సెస్ JA ఎలా చేశాను, లైక్ మీకు CCTS వర్సెస్ SM అంటే స్టేషన్ మాస్టర్, ఇట్లా కంపారిజన్ వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది చేసిన దాని వీడియోస్ ఫస్ట్ నేను చేస్తాను అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.